ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. దానివల్ల అందులోని సిబ్బందికి ప్రతి 24 గంటలలో 16 సూర్యోదయాలు మరియు 16 సూర్యాస్తమయాలు కనిపిస్తాయి. అంతటి వేగంతో ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకతో పాటు దాని వెలుపల పనిచేస్తున్న వ్యోమగాములు దాని నుండి వేరుపడిపోకుండా దానితో పాటే ఎలా ప్రయాణించగలుగుతున్నారు? ఐఎస్ఎస్ ఒక నియమిత వేగంతో భూమి చుట్టూ స్టేబుల్ ఆర్బిట్గా పిలువబడే ఒక వృత్తాకారంలో తిరుగుతూ ఉంటుంది. ఈ కక్షలో ఐఎస్ఎస్ను భూమికి దూరంగా నెట్టివేసే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దానిని లాగుతున్న గురుత్వాకర్షణ శక్తికి సమానంగా ఉంటుంది. ఐఎస్ఎస్ ఈ కక్షను దాటి బయటికి వెళ్లాలంటే దానిపై తీవ్రమైన బలం ఏదైనా ప్రయోగింపబడాలి తప్ప దానంతటా అది జరగదు. స్పేస్ వాక్లో ఉన్నప్పుడు వ్యోమగాములు తమ అంతరిక్ష నౌకకు దగ్గరగా ఉండేందుకు తాడుల వంటి సేఫ్టీ టెథర్లను ఉపయోగిస్తారు. అవి ఒక చివర స్పేస్ వాకర్కి కట్టి మరో చివర వాహనానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి. సేఫ్టీ టెథర్లు వ్యోమగాములు అంతరిక్షంలోకి తేలకుండా ఉంచుతాయి. కారుకు ఒక తాడును కట్టి దాని రెండవ చివర ఒక మనిషికి కట్టి కారును వేగంగా అంటే భూమి మీద నడిపితే ఆ మనిషికి కలిగే ప్రాణాపాయం లాంటిది స్పేస్ వాకర్కు ఉండదు. పైన చెప్పిన వ్యోమనౌకపై పనిచేస్తున్న బలాలే దానికి అనుసంధానించబడి ఉన్న స్పేస్ వాకర్ మీద కూడా పనిచేస్తూ ఉండడం వలన స్పేస్ వాకర్ కూడా స్టేబుల్ ఆర్బిట్లో వ్యోమనౌక వేగంతో కదులుతూ ఉంటాడు. అక్కడ ఎలాంటి వాతావరణం లేకపోవడం వలన స్పేస్ వాకర్ మీద పీడనం ఏమీ ఉండదు.